మేడారంలో 5వ గద్దె 4 గద్దెలకు తోడుగా కొత్తగా మరొకటి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలకు జోడిగా వనం పోతరాజు గద్దె. పోతరాజు సమ్మక్క తమ్ముడే కాదు సేనాధిపతి కూడా. ఐక్యతకు తార్కాణమా అలజడికి నిదర్శనమా? మేడారం జాతరలో 5వ గద్దె వెలిసింది. కొత్తగా వెలిసిన ఆ గద్దె పేరు వనం పోతురాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మల గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మేడారంలో ఉన్నవి ఆ 4 గద్దెలే. ఈసారి భక్తులకు వనం పోతురాజు గద్దె ప్రత్యక్షం కాబోతున్నది. కొత్తగా వెలిసిన వనం పోతురాజు గద్దె వెనుక కథ ఆసక్తికర అంశాలు వెలుగులోకి చూస్తున్నాయి. వనం పోతురాజు సమ్మక్కకు తమ్ముడని, ఆమె సైన్యానికి 5వ గద్దెతోటి కొత్త సమస్య వచ్చిందట. ఇన్ని రోజులు సమ్మక్క సారక్క గద్దెలు, పగిడిద్దరాజు గద్దె, ఇంకోటి గోవిందరాజు గద్దె, ఈ 4 గద్దెలకు తో పాటు ఇప్పుడు సమ్మక్క తమ్ముడు ఈయన సేనాధిపతి అట పోతురాజు గద్దెను కూడా ఏర్పాటు చేసింది. ఇక పోతురాజు దగ్గరికి కూడా పోయి అక్కడ కూడా మొక్కి మరి అక్కడ కూడా ఇంకేమైనా సమర్పించుకొని రావాలి. మరి ఇదేదో అలజడికి నిదర్శనమా ఐక్యతకు తార్కాణమా అంటే ఇప్పుడు అంతా మొత్తం కుటుంబ సభ్యులు కదా వీళ్ళు. సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజులు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అన్నిటినీ ఐక్యతగా చూపించడానికి ఆ గద్దెలను కట్టుకుంటూ పోతానులా, లేకపోతే ఎవరన్నా రాజకీయ క్రీడలో భాగంగా అలజడి రేగితే ఆ అలజడికి అనుగుణంగా ఈ గద్దె వచ్చి వెలిసిందా అనేది వార్త ఉద్దేశంగా కనిపిస్తున్నది. మొత్తానికైతే గద్దెలు పరుచుకుంటూ పోతాను, ఒక్కొక్క గద్దె పరుచుకుంటూ పోతాను. చూద్దాం ఇంకెన్ని గద్దెలు వస్తాయో మరి.